గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఫన్ అండ్ జాయ్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా సరికొత్త ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సందర్శించాలని కోరారు. ఈ దఫా ఎగ్జిబిషన్లు చేపట్టిన ఏర్పాట్లు పిల్లలతో పాటు పెద్దలను యువతను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. ఒక మంచి వినోద కార్యక్రమం విహార కార్యక్రమాలు నిరంతరం ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టాల్స్ని మళ్ళీ ఫుడ్ సంబంధించిన స్టాల్స్ని తర్వాత క్రీడలకు సంబంధించినటువంటి పిల్లలకు విధానమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్న ఆశ్రమం నాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి యువకుడిగా మా తమ్ముడు మన సింహ రాజమౌళి సురేష్ ధర్మేంద్ర వీళ్ళతో కలిసి మాతో పాటు ఉండేవారు. ఇది ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఒక గొప్పగా 10 మందికి సాయం చేస్తుండడం అనేది నిజంగా అభినందిస్తా ఉన్నా. నేనైనా కూడా ఆహ్వానించిన పర్మనెంట్గా ఈ రంగుల రాట్నం లండన్లో దీన్ని లండన్ ఐ అంటారు. అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క ఈ ఉయ్యాల ఒక ఇల్లు దాకా పెద్ద రూమ్ లాంటి ఉంటుంది. దట్ ఈస్ కాల్ లండన్ హై అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లండన్ బ్రిడ్జ్ కట్టేది. పోయినసారేమో తాజ్మహల్ వచ్చేది. అంతకుముందు ఇంకేదో కట్టినప్పుడు ఒక దేశాన్ని ఒక వింతను 7 ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కూడా వండర్స్ చూపించే ప్రయత్నం, దగ్గరగా చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. నిజంగా అదొక వారికి ఉన్నటువంటి ఒక ఆలోచనను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని దేశాలు పోలేరు, అన్ని చూడలేరు. ఈ జాయింట్ వీల్ అక్కడ ఉన్నటువంటి స్కూటర్స్ ఏవైతే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్నాయో ఇవన్నీ వేరే దేశాలలో పోవాలంటే ముఖ్యమంత్రి అయినా నేను పోయినా ఇంకెవరు పోయినా కూడా పిల్లలను తీసుకొని ₹1,00,000 టికెట్ పెట్టుకొని లైన్లో నిలవాలి. 15 గంటలు 5 గంటలు 8 గంటలు పడుతుంది ఒక్కొక్క థియేటర్కి అయితే. ఒక డిజ్నీ వరల్డ్ పెడితే చిరంజీవి అయినా అమితాబ్ బచ్చన్ అయినా నేనైనా లైన్లోనే కావాలి. కార్యక్రమాలు తీసుకొని ముందుగా నేను సహకరిస్తాను చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ మధ్య కాలంలో మన మురుగు సీతక్క కాన్ఫరెన్స్లో కొన్ని చేస్తూ ఉన్నారు. రామపాల్ గారు కొన్ని చేస్తూ ఉన్నారు. వరంగల్ కొన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత మన దగ్గర కరీంనగర్ అనుకుంటా ఉన్నారు. కానీ చేస్తాం తెలియదు. కానీ మన దగ్గర అవి కనుక చేస్తే గోదావరి నది తీరంలో రేపు పొద్దున పెద్ద ఎత్తున సమర్థ సాయం వస్తూ ఉంది. రాముడి గుండాలు ఉన్నాయి, ఎల్లంపల్లి నీళ్ళు ఉన్నాయి. ఇలా ఓపెన్ కాస్ట్ కంపెనీలపై గుట్టలు ఒక టూరిజం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలగలిపి ఉగ్రరాలతో పాటు మీరు రేపు పెరుగుతున్న రోడ్లు కమర్షియల్ స్పేస్తో పాటు ఇలా ఎంటర్టైన్మెంట్ పర్మనెంట్గా చేసేటువంటి వ్యవస్థ వస్తే చాలా బాగుంటుంది. దానికి పూర్తిగా సహకరించే సిద్ధంగా మనం ఇంకా చేస్తూ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎండి అస్లం మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శకులకు మధురానుభూతిని కలిగించేలా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. 60 రోజుల పాటు ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాల్వల శిరీష సంజీవ్, నాయకులు నడిపెల్లి రామ్మోహన్ రావు, కాల్వలింగస్వామి, తెప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజరెడ్డి, కొప్పుల శంకర్, ఉల్లంగ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.